అలాగే క్రిస్మస్ పండుగ సమీపిస్తూ ఉంది. ఇప్పటికే చాలా చోట్ల క్రిస్మస్ క్యారల్స్ జరుగుతున్నాయి. అలాగే సెమీ క్రిస్మస్లు జరుగుతున్నాయి. ఆయా చోట్ల అనేక మంది గృహాల ముందు పెద్ద పెద్ద నక్షత్రాలు వెలిసినాయి. ప్రియులరా, ఇదంతా కూడా చక్కని ఆహ్లాదభరితమైన సంతోషకరమైన వాతావరణంగా ఉంది. నిజంగా క్రిస్మస్ పండుగ అంటే ప్రపంచమంతటికి కూడా గొప్ప సంతోషాన్ని తీసుకొచ్చేదిగానే ఉంది. ప్రతి వ్యక్తికి సంతోషమే. ఒక వ్యక్తి చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా క్రిస్మస్ పండుగ అంటే ఒక సంతోషం. ఎందుకంటే ఆ రోజున దేవుని దూతలు యేసయ్య పుట్టినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అని ఆ దినమున దేవదూత చెప్పారు. ప్రజలందరికీ ఏ జాతి భేదం లేదు, ఏ కుల భేదం లేదు, ఏ దేశ భేదం లేదు. ప్రియులారా, ప్రపంచమంతా జరుపుకునే ఒకే ఒక పండుగ క్రిస్మస్ పండుగ. ఇది అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని తెచ్చిన పండుగ. కారణం ఏంటి అంటే, చీకటిలో మగ్గిపోతున్న మానవ జాతికి వేకువ చుక్కగా వెలుగు ఉదయించింది. అందుకే ఈ రోజున అనేక మంది ఇంటి ముందు నక్షత్రాన్ని పెట్టుకుంటా ఉంటారు. మనుషులందరూ అప్పటి వరకు చాలా రకాలైన సమస్యల్లో బాధల్లో ఉన్నారు. మమ్మల్ని రక్షించే రక్షకుడు ఎవరు? మాకు ఒక దారి చూపించే దేవుడు కావాలి, మాకు తోడై ఉండే దేవుడు కావాలి అని ప్రజలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితులు. ప్రియులారా, చీకటితో నింపబడిన ఆ సమయముల్లో ఒక వేకువ చుక్కలాగా యేసయ్య ఉదయించినారు. ప్రియులారా, అందుకే యేసయ్య పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం కూడా వెలిసినట్లుగా చెప్పబడ్డది. యేసయ్య పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఆకాశంలో దేవుడు పెట్టడానికి గల కారణం, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అంటే, మానవ జీవితం అంతటికి ఒక వేకువ చుక్కల వెలుగు ఉదయించబోతుందనే యేసుక్రీస్తు ప్రభువారి జన్మకు సూచనగా నక్షత్రాన్ని దేవుడు ఆకాశంలో పెట్టాడేమో అని నేను అనుకుంటా ఉంటాను. ప్రియులారా, నిజంగా క్రిస్మస్ పండుగ మనకెంతో సంతోషం. క్రిస్మస్ పండుగ ఇచ్చిన ఒక వర్తమానం ఈరోజు నేను మీతో తెలియచేయబోతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22, 23 వచనాల్లో చెప్పబడుతున్న ఒక ప్రవచన వాక్యం ఏంటి అంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము అని చెప్పబడింది. క్రిస్మస్ పండుగ అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు మనకు తోడుగా వచ్చేసాడు అని అర్థం. ప్రియులారా, దేవుడు మానవునికి దగ్గరగా వచ్చేసాడు. దేవాతి దేవుడు, మహిమ స్వరూపి అయిన దేవుడు మహిమను విడిచిపెట్టి మట్టి రూపానికి వచ్చేసాడు. ప్రియులారా, మనిషి మట్టి, దేవుడు మహిమా స్వరూపి. ఇప్పుడు దేవుడు మహిమ నుండి మట్టి దాకా వచ్చేసాడు, అంటే మనిషికి దగ్గరగా వచ్చేసాడు. ప్రియులారా, దేవుడు అంటే మనిషికి ఎక్కడో దూరంగా ఉండేవాడు కాదు. ప్రియులారా, మనిషితో నివసించే దేవుడని ఇక్కడ మనకు తేటగా కనబడుతుంది. ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే మానవునికి దగ్గరగా ఉన్నాడు. ప్రియులరా, దేవుడు మానవుని వెతుకుతా వచ్చినదే క్రిస్మస్ పండుగ అండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తను శరీరధారిగా జీవించిన దినాల్లో చెప్పారు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని యేసయ్య చెప్పారు. అంటే మానవులు పాపములో శాపములో నశించిపోతూ ఉండగా వారందరినీ రక్షించటానికి మానవుని దగ్గరకు యేసయ్య వచ్చేసాడు. ప్రియులారా, అందుకే క్రిస్మస్ పండుగ మనందరికీ కూడా ఒక గొప్ప సంతోషం. ఆ రోజున దేవదూత యోసేపుతో మాట్లాడుతూ ఒక మాట ఏమని చెప్పారంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతావు అని ఆ రోజున దేవదూత చెప్పింది. ప్రియులారా, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి దేవుడు మానవునికి దగ్గరగా వచ్చినాడు. ప్రియులారా, వాస్తవానికి దేవుడు మహిమ స్వరూపి, మానవుడు పాపి. పాపి అయిన మానవునికి పరిశుద్ధుడైన దేవునికి ఏ మాత్రం సంబంధం లేదు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడుతుంది, ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు అని చెప్పబడుతుంది. అంటే ఏ మనిషి కూడా దేవుని ఎప్పుడు చూడలా, దేవుని దగ్గరకు కూడా వెళ్ళలేడు. ఎందుకంటే అంత ధైర్యం లేదు. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయటం అనేది అసాధ్యం. ప్రియులారా, అయితే పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ప్రేమించి మన పాపం నుండి మనల్ని విడిపించాలని, మనల్ని పరిశుద్ధతలోనికి తీసుకుని వచ్చి దేవుడుండే స్థలానికి మనం తీసుకొని వెళ్ళాలని దేవుడే మానవుడిగా వచ్చిందే ఈ క్రిస్మస్ పండుగ అండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడుతుంది, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను
కనుగొంటిమి అని చెప్పబడుతుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చేసింది. ప్రియులారా, కృప అంటే మన మీద జాలి చూపించడం, సత్యము అంటే మనల్ని సత్యములోనికి నడిపించడం. ప్రియులారా, దేవుడు ఈ 2 కార్యాలు చేయడానికి మన మధ్యకి వచ్చారు. మన పాపములని మనం విడిపించి, మనం రక్షించి, సత్య మార్గంలో నడిపించి, మరలా దేవుని యొద్దకు మానవుని నడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. అదే క్రిస్మస్ పండుగ. వాస్తవానికి మానవుడు చేయబడిన విధానం మనం గమనిస్తే, ఏదైనా తోటలో మానవుడిని చేసినప్పుడు దేవుడు మహిమాస్వరూపిగా చేశాడండి. ఆదాము పాపం చేయటం ద్వారా ఆ మహిమనంతటిని పోగొట్టుకొని మట్టి అయిపోయాడు. అంటే మహిమ నుండి మట్టికి వచ్చాడు మానవుడు. అది ఒక శాపం. అయితే మట్టి నుండి మహిమకు తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నాడు దేవుడు. అదే క్రిస్మస్ పండుగ. ప్రియులారా, మీలో చాలా మంది క్రిస్మస్ పండుగ అంటే చాలా సంతోషంగా ఉంటారు. కొత్త బట్టలు వేసుకోవటం, మందిరానికి వెళ్ళటం, ఇంటి ముందు స్టార్ పెట్టుకోవటం, ఇంకా కొంతమంది రకరకాలుగా ఆనందిస్తూ ఉంటారు. అయితే క్రిస్మస్ పండుగ యొక్క అర్థం ఏంటంటే, మట్టి అయిన నీవు, పాపి అయిన నీవు పరిశుద్ధతలోనికి, మహిమలోనికి రావాలి. అదే క్రిస్మస్. దేవుడు ఆ కార్యం చేయటానికే భూలోకంలో పుట్టాడు. ప్రియులారా, నువ్వు రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా నేను క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాను అంటే నీ క్రిస్మస్ పండుగ వ్యర్థము అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నువ్వు మట్టిగా ఉన్నావు, పాపంలో ఉన్నావు. మహిమలోకి తేవాలని, పరిశుద్ధతలోకి తేవాలని దేవుడు కోరుకుంటుంటే ఆ కార్యం నీలో జరగకుండా యేసయ్య పుట్టాడని నువ్వు పండగ చేసుకుంటే ఏం ఉపయోగం చెప్పండి? యేసయ్య పుట్టింది ఎందుకు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. ఆదాము ఏ మహిమనైతే కోల్పోయాడో ఆ మహిమ మరలా మానవుడు పొందాలి. అదేనండి నిజమైన క్రిస్మస్. ఎప్పుడైతే ఒక వ్యక్తి అలా మారుమనసు పొంది, పశ్చాత్తాపం పొంది, యేసయ్య రక్తంలో కడగబడి దేవుని కొరకు ఆ పరిశుద్ధ అనుభవంలోనికి వస్తారో అప్పుడు పరలోకమంతట్లో గొప్ప సంతోషం కలుగుతుందట. అదండి దేవదూతల క్రిస్మస్ పండుగ. ప్రియులారా, మీరు మారుమనసు పొందకుండా మీరు ఎన్ని క్రిస్మస్ పండుగలు చేసినా అవన్నీ కూడా వ్యర్థమేనండి. నా జీవిత కాలంలో కూడా క్రైస్తవునిగా మా తల్లిదండ్రి నన్ను దేవుని ఎట్లా భయభక్తుల్లో పెంచారు. కాబట్టి బాల్యకాలం నుంచి నేను క్రిస్మస్ పండుగ వస్తే కొత్త బట్టలు వేసుకోవడం, చర్చికి వెళ్ళటం, ఇంట్లో విందు చేసుకోవడం, ఇవన్నీ మామూలుగా జరిగిపోతా ఉంటాయి. అయితే నేను మారు మనసు పొందని కాలంలో ప్రతి క్రిస్మస్ పండుగ నా హృదయంలో ఒక వెలితిగా ఉండేదండి. ఏదో చేయాలి, ఇంకా ఏదో కావాలి, ఒక తెలియని వెలితి ఉండేది. అన్నీ ఉన్నాయి, కొత్త బట్టలు ఉన్నాయి, మంచి ఆహారం ఉంది, చర్చికి వెళ్ళొచ్చాం, కానీ ఏదో హృదయానికి కావాలి అని కోరుకుంటా ఉండేది. ఏమిటి అనేది నాకు అర్థమయ్యేది కాదు. 1999వ సంవత్సరం నవంబర్ నెలలో ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించాను, ప్రభా నా పాపములు క్షమించు ప్రభా, నన్ను రక్తములు కడుగని ఎప్పుడైతే నేను ప్రార్థన చేసుకున్నాను, యేసయ్య ఆ రోజు నా హృదయంలోనికి వచ్చారు. ఆ 1999వ సంవత్సరం డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ నా జీవితంలో నిజమైన క్రిస్మస్ పండుగ అండి. ఎందుకంటే పాపం నుండి పరిశుద్ధతలోనికి వచ్చాను, మట్టి నుండి మహిమలోనికి వచ్చాను, దేవుడే నాలో నివసించే అనుభవంలోనికి వచ్చాను. ఇప్పుడు రక్షకుడు ఇచ్చే రక్షణ నేను అనుభవించానండి. అదేనండి నిజమైన క్రిస్మస్. ప్రియులారా, మీరెలా జరుపుకోబోతున్నారు క్రిస్మస్ పండుగ? యేసయ్య మీ హృదయంలో ఉండి జరుపుకుంటారా, లేక యేసయ్యను ఏడిపించి యేసయ్య పుట్టినందుకు పండగ చేసుకుంటారా? యేసయ్య పుట్టినందుకు పండగ, ఆయన ఇచ్చే రక్షణ పొందితే అది దేవునికి సంతోషం, దేవదూతలకి సంతోషం. కాబట్టి ఈసారి మీ క్రిస్మస్ పండుగ ఒక ప్రత్యేకమైనదిగా మీరు ఎందుకు చేయకూడదు అంటే, మీ హృదయం దేవునికి ఇచ్చి ఒక శ్రేష్టమైన తీర్మానం చేసి, ప్రభువా ఈ రోజు నుంచి నేను నీ కొరకు జీవిస్తానని ఒక తీర్మానంతో నువ్వెందుకు క్రిస్మస్ పండుగ చేయకూడదు? ఇమ్మానుయేలు అనగా దేవుడే మనకు తోడు అని అర్థం. ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించాలని, దేవుడు మనకు తోడుగా ఉండి మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని, మన జీవితాన్ని ఆయన స్వాధీనం తీసుకొని ఆయన చిత్త ప్రకారం మనల్ని ఆశీర్వదించాలని ఒక ఉన్నతమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉంటే, మనం దేవునికి దూరంగా ఉండి ఇవన్నీ నష్టపోతా ఉన్నాం. ప్రియులారా, వాస్తవానికి ఒక మనిషి దేవునికి దగ్గరగా వెళ్ళగలడా అంటే వెళ్ళలేడు. కానీ యేసయ్య ద్వారా దేవుడు మనకు అటువంటి గొప్ప అవకాశాన్ని, గొప్ప కృపను దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం పొందుకోవాలండి. ఈ క్రిస్మస్ కి యేసయ్యనే దేవుడు మనకు ఒక బహుమానంగా ఇచ్చేశారండి. యోహాను సువార్త 3:16 మనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందవలని ఆయనను అనుగ్రహించెను అని చెప్పబడింది. అంటే ప్రియులారా, యేసయ్యను తండ్రి అయిన దేవుడు మనకు గిఫ్ట్ గా, ఒక బహుమానంగా ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ తండ్రి నుంచి గిఫ్ట్ పొందిన మనం ఆనందించి అలాగే ఉందామా, లేక మనం కూడా కొత్తగా జన్మించి మన జీవితాన్ని యేసయ్యకు గిఫ్ట్ గా ఇద్దామా? ఈ క్రిస్మస్ పండుగ రోజు మీరేం చేయబోతున్నారు? ప్రియులారా, యేసయ్య లేని క్రిస్మస్ అది క్రిస్మసే కాదండి.
యేసయ్య నీ జీవితంలో లేకపోతే నువ్వు చేసే క్రిస్మస్ అసలు అది క్రిస్మసే కాదు. యేసయ్య నీ హృదయంలో ఉంటే నిజంగా క్రిస్మస్ ఆనందం మీరు అనుభవించగలుగుతారు. ప్రతిరోజు క్రిస్మసే అవుతుంది. ప్రియులారా, దేవుడే మనకు తోడుగా ఉండే గొప్ప అనుభవాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడండి. ఆ రోజున దేవదూతలు పాడుతూ చెప్తున్నారు, భయపడబాకండి, ఇక ప్రజలందరికీ సంతోషం కలగబోతుంది అని చెప్పారు. అలాగే దేవదూత గొర్రెల కాపరుల దగ్గర నుంచి వెళ్లేటప్పుడు పరలోకము నుండి దూతల సైన్య సమూహం అంతా కూడా ఈ దూతను ఎదుర్కొని వచ్చి వాళ్ళందరూ కలిసి ఒక పాట పాడుతున్నారు. అదేంటి అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని వాళ్ళు పాడుతున్నారు. అంటే క్రిస్మస్ సంతోషం ఎవరికి ఉంటది అంటే దేవునికి ఇష్టలుగా జీవించే వ్యక్తులకండి. దేవుని దుఃఖపెట్టే పాపంలో ఉన్న వాళ్ళకి, త్రాగుబోతులకి, వ్యభిచారులకి ఆ సంతోషం ఉండదు. నిజంగా ప్రియులారా, క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎంతమంది సినిమా హాళ్ళకి వెళ్లే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది త్రాగే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది నాటకాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది డ్రామాలో వేసుకుని త్రాగుతూ విందులు వినోదాల్లో అలాగూ సరదాగా గడిపేవారు ఉన్నారు. నువ్వు రక్షణ పొందకుండా పాపానికి నీ క్రిస్మస్ వాడితే అది దేవుని ఎంతో దుఃఖ పెట్టేదండి. యేసయ్య పుట్టింది ఎందుకు అంటే మనల్ని రక్షించాలని. ఆ రక్షణ నువ్వు పొందకుండా క్రిస్మస్ పండుగని నువ్వు ఇంకా పాపానికి వెళితే అది దేవునికి ఎంతో దుఃఖకరం ప్రియులారా. కాబట్టి మీ జీవితంలో ఈ క్రిస్మస్ దేవునిని దుఃఖ పెట్టేదిగా మీరు చేయొద్దని మనవి చేస్తున్నాను. ఎందుకంటే చాలా క్రిస్మస్లు ఇప్పటికే మీ జీవితంలో వెళ్ళిపోయినాయిగా. ఇవన్నీ కూడా దేవుని దుఃఖ పెట్టినాయి. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాల, ఏదో మన ఇష్టానుసారంగా చేశాం, వాటి ముగింపు ఏమవుతుందో కూడా ఆలోచన జ్ఞానం లేకుండా చేశాం. పాపంలో ఉన్న ప్రతి వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు. నువ్వు మంటల్లో కాలిపోయే దారికి వెళతంటే, నరకానికి వెళ్లే దారిలో నువ్వు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుని వెళతంటే, యేసయ్య శరీరధారిగా పుట్టాడని, ఆయన కొరకు బలియాగం చేశాడని యేసయ్య సంతోషించగలుగుతాడా? ప్రియులారా, యేసయ్య చేసిన బలియాగం నువ్వు స్వీకరించకపోతే, ఆ రక్షణ నువ్వు పొందకపోతే, నువ్వు చేసే పండుగ దేవునికి ఒక దుఃఖకరంగా ఉంటదండి. అందుకే యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది, మీ పండుగ ఎందుకు అంటాడు, మీ పండుగలు వ్యర్థం అంటాడు. ఎందుకంటే నువ్వు మారు మనసు లేకుండా పండుగ చేస్తున్నావు. మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా నువ్వు క్రిస్మస్ ఆనందం అనుభవించలేవు. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదించాలని, నీకు సమాధానం ఇవ్వాలని, సంతోషం ఇవ్వాలని ఆయన ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. ప్రతి మనిషి పుట్టినప్పుడు ఆ వ్యక్తి మీద దేవునికి ఎంతో వాత్సల్యం ఉంది, ఎంతో ప్రేమ ఉంది, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. వాటి ప్రకారం ఆ వ్యక్తిని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మానవుడు దేవునికి దూరంగా వెళ్లిపోతున్నారు. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చెప్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పబడింది. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చెప్తుంది, పాపం వల్ల వచ్చే జీతం మరణం, దాని ఫలితం నిత్య నరకం. ప్రియులారా, ఒక వ్యక్తి మహిమను పోగొట్టుకొని పాపంలో జీవిస్తూ నరకానికి వెళుతుంటే యేసయ్య ఎలా సంతోషించగలుగుతాడు? వాస్తవానికి ప్రియులారా, యేసయ్య మన కొరకు ఎంత త్యాగం చేశాడండి. ఆయన దేవునితో ఉన్నవాడు, మహిమాస్వరూపి, దేవదూతల చేత నిత్యము స్తుతించబడే ఆ గొప్ప ఉన్నతమైన స్థానాన్ని మన కొరకు విడిచిపెట్టాడండి యేసయ్య. ఆ ఉన్నతమైన మహిమను విడిచిపెట్టి మట్టి శరీరంగా ఈ లోకంలోనికి వచ్చాడు. యేసయ్య పుట్టిన పుట్టుక, ఆయన పరుండబెట్టిన స్థలం ఎక్కడో తెలుసా అండి? పశువుల పాకలో పండుకోబెట్టారు. ప్రియులారా, మీరు నేను మనం పుట్టినప్పుడు మన మంచి ఇళ్లలో పండుకోబెట్టారు, మంచి ఉయ్యాల్లో పండుకోబెట్టారు, లేదంటే మంచి హాస్పిటల్స్ లో పండుకోబెట్టారు. కానీ యేసయ్య పుట్టినప్పుడు ఎలా పుట్టారో తెలుసా అండి? దీనుడిగా పుట్టాడండి. ఇక అంతకంటే దీనుడిగా ఇంకా ఏ వ్యక్తి పుట్టలేడు అని నేను చెప్తానండి. పశువుల తొట్టిలో పండుకోబెట్టబడిన వ్యక్తులు ఎవరండి పుట్టిన తరువాత? చలికాలంలో కనీసం చలి కాచుకోవడానికి సరి అయిన గది కూడా లేని ఇంట్లో ఏ పసిబిడ్డ పండుకోబెట్టబడ్డాడు? ప్రియులారా, మన కొరకు దేవుడు ఎంతగా తను తగ్గించుకున్నాడు. అయ్యో, నశించిపోతున్న మనల్ని చూసి, నాశనానికి నరకానికి వెళుతున్న మనల్ని చూసిన దేవుడు మహిమలో ఉండలేకపోయాడండి. అందుకే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చేసాడు. ఆయన దేవుడిగా ఉన్నప్పుడు అనేక మంది ప్రవక్తలను మన కొరకు పంపించాడు, ధర్మశాస్త్రం పంపించాడు. కానీ ప్రజలెవరూ కూడా ఆ వాక్యానుసారంగా నడుచుకోలేకపోతున్నారు, ప్రవక్తలు చెప్పిన మాట వినలేకపోతున్నారు, పరిశుద్ధ జీవితం జీవించలేకపోతున్నారు. నా ప్రజల పాపాలకు నేను ఒక పరిష్కారం చేయాలి అనుకుని దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన రక్తం అంతా కాచి తన ప్రాణం పెట్టి ఆయన మన కొరకు బలియాగం చేశాడు. అందుకే ఆయన పుట్టినది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ ఆయన బలియాగం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ప్రియులారా, క్రిస్మస్ పండుగ చేసుకునే ప్రతి వ్యక్తి కూడా యేసయ్య పుట్టాడని ఆనందించేటప్పుడు యేసయ్య చేసిన బలియాగం ద్వారా వచ్చిన ఆ రక్షణ కూడా మీరు ఆనందించండి. ఆ రక్షణ ఆనందం మీరు అనుభవించాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రియులారా, చాలా మంది ప్రియులారా దేవునికి దూరంగా జీవిస్తా ఉన్నవారు ఉన్నారు. అటువంటి వారిని చూసినప్పుడల్లా దేవునికి ఎంతో దుఃఖకరం. మరొక మాట చెప్తున్నాను, మీ కుటుంబంలో ఎంతమంది రక్షించబడ్డారు?
మీ కుటుంబంలో రేపు క్రిస్మస్ రోజు ఎంతమంది దేవుని మందిరంలో ప్రార్థనలో కూర్చుంటారు, ఎంతమంది ప్రార్థనకి రాకుండా బయట ఉంటారు? ప్రియులారా, మీ కుటుంబంలో ఏ వ్యక్తి దేవుని మందిరంలో కనబడకపోయినా ఈ క్రిస్మస్ పండుగ దేవునికి ఆ వ్యక్తిని బట్టి ఒక దుఃఖంగా ఉంటుందండి. అలాగే క్రిస్మస్ పండుగ పేరు చెప్పుకొని నువ్వు త్రాగుతా ఉన్నా, లేక ఏ పాపానికి నువ్వు ప్రేరేపించబడినా, ఏ పాపం నువ్వు చేసినా అది దేవునికి ఎంతో దుఃఖం కలిగించే విషయం. ప్రియులారా, మీ జీవితంలో మీరు దేవుని సంతోషపెట్టేవారుగా ఉండండి. దేవుడు మన కొరకు ఎంత తగ్గించుకున్నాడు. మనం దేవునికి వరకు ఎందుకు మన జీవితాన్ని సమర్పించకూడదు? ఎందుకు క్రీస్తుకు సాక్షిగా మనం జీవించకూడదు? ఎందుకు ఒక పరిశుద్ధ జీవితం మనం జీవించకూడదు? ఈ క్రిస్మస్ పండుగ రోజు ఒక శ్రేష్టమైన తీర్మానం మనం ఎందుకు చేయకూడదు? పాపం నుండి పరిశుద్ధతకు, మట్టి నుండి మహిమకు మనం ఎందుకు రాకూడదు? యేసయ్య మన కొరకు అలాగే వచ్చారు కదండి. యేసయ్య తనకున్నదంతా విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు ప్రియులారా. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 చెప్తున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపి అయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని దాసుల పోలికగా, మనుషుల పోలికగా పుట్టి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ప్రియులారా, తను ఏమీ లేనివానిగా మన కొరకు చేసుకున్నా అంట దేవుడు. మనం మన లోక సంబంధమైన సుఖ సంతోషాల కోసం దేవునిని పక్కన పెట్టే వ్యక్తులుగా మనం ఉంటామా? అలా ఉండొద్దని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, దేవుని కొరకు ఒక పరిశుద్ధ జీవితం జీవిస్తే మనం అది దేవునికి ఎంతో సంతోషం. అదేనండి నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ రోజున ప్రియులారా, నా చిన్నతనంలో నేను గమనించాను, మా మామయ్య మా పిన్ని వాళ్ళతో పాటు నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నేను గమనించింది నాకు బాగా గుర్తుందండి. క్రిస్మస్ పండుగ రాగానే వాళ్ళందరూ ఒక దగ్గర చేరుకొని ఒకరినొకరు క్షమాపణ కోరుకునేవారు. అంటే ఇది యేసయ్య పుట్టిన జన్మదినం, ఇది రక్షణ మనం పొందాల్సిన దినం. ఈ రోజు మనం ఏ పాపం మనలో ఉండకూడదు, ఏ వ్యక్తి మనకు శత్రువుగా ఉండకూడదు. కాబట్టి ఈ సంవత్సరంలో ఒకవేళ నేను నిన్ను ఎక్కడైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించవా అని తను సరి చేసుకునేవాళ్ళు ప్రియులారా, మా మామయ్య మా పిన్ని వారు. కాబట్టి వాళ్ళది నేను చూసినప్పుడు నాకు అదెంతో సంతోషంగా ఉండేది. చిన్నప్పుడు నేను పిల్లోడిని అయినా నేను కూడా అలా అడిగేవాడిని. వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు, నువ్వు కూడా అడుగురా అట్లా అందరిని అనేవాళ్ళు. నేను కూడా ఒక్కొక్కరిని అలా వెళ్ళి నేను ఈ సంవత్సరం మిమ్మల్ని ఎక్కడైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించనని వారిని అలా అడిగేవాడిని. ప్రియులారా, ఈ క్రిస్మస్ పండుగ రోజు అలాగూ నువ్వు కూడా తీర్మానం చేసుకుని నీ పాపం నుండి నువ్వు పశ్చాత్తాపడితే అదెంత సంతోషం దేవునికి. నిజమే ప్రియులారా, ఒక వ్యక్తి పాపం నుండి పశ్చాత్తాపడే దానికంటే దేవుని సంతోష పెట్టేది మరి ఏదీ లేదండి. చాలా మంది ఏమనుకుంటారంటే కానుకలు ఇస్తే సరిపోతుంది, లేదంటే క్రిస్మస్ పండుగ కదా నేను ఏదైనా ప్రత్యేకమైన వస్తువు ఏదైనా మందిరానికి పంపిస్తాను అనుకుంటారు. నీ వస్తువు దేవుడు అంగీకరించాలంటే, నీ కానుక దేవుడు అంగీకరించాలంటే ముందు నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు దేవునికి ఇష్టడుగా కాకుండా జీవిస్తా నువ్వు దేవునికి ఏమి ఇచ్చినా అవన్నీ దేవునికి వ్యర్థం. ప్రియులారా, కయ్యూనును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. జాగ్రత్త, కయ్యూను దుష్టుని సంబంధి, కయ్యూను గర్వంతో నింపబడినాడు, కయ్యూను దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడని వ్యక్తి, కఠినమైన హృదయుడు. అతనిచ్చిన కానుక దేవుడు అంగీకరించలేదు. హేబేలు దీనుడు, దేవుని దృష్టిలో యోగ్యుడు, నమ్మకస్తుడు, పరిశుద్ధుడు. హేబేలును చూశాడు దేవుడు, హేబేలు కానుక అంగీకరించాడు. క్రిస్మస్ పండుగని నువ్వు కానుకలు ఇవ్వాలనుకుంటున్నావా? నీ హృదయాన్ని దేవుడు కానుకగా అడుగుతున్నాడు, నీ జీవితాన్ని దేవుడు కానుకగా అడుగుతున్నాడు. ఇంకెంతకాలం నువ్వు మారు మనసు పొందకుండా జీవిస్తావు? అసలు లోకంలో పాపంలో జీవించినంతకాలం నువ్వేమి సాధించావు? ఒకసారి వెనక్కి తిరిగి చూడు. దేవునికి దూరంగా ఉండి నువ్వెంత నష్టపోయావో తెలుసా? సంతోషం కోల్పోయావు, సమాధానం కోల్పోయావు, ఎవరు నిన్ను ప్రేమించే వాళ్ళు లేరు, నిష్ప్రయోజనమైన వ్యక్తిగా నువ్వు మారిపోయావు. కారణం యేసయ్య నీ జీవితంలో లేడు కాబట్టే నీ జీవితం ఎలా మారిపోయింది. ఇప్పటికైనా నువ్వు యేసుతో ఉంటే అసలు ఎలా ఉంటుంది నా జీవితం అని ఒకసారి యేసుకు పూర్తిగా సమర్పించుకొని చూడు. ప్రియులారా, ఏ మనుషుల వైపు మీరు చూడొద్దు, యేసయ్య వైపు మీరు చూడండి. మనుషులను చూసి భక్తి చేయొద్దు, మనుషుల ఎదుట భక్తి చేయొద్దు. దేవుడు నన్ను చూస్తున్నాడని భక్తి చేయండి, నేను దేవుని దృష్టిలో యోగ్యుడిగా ఉండాలని భక్తి చేయండి. చాలా మంది ఎలా చేస్తున్నారంటే, ఈ రోజుల్లో నమ్మకస్తులు ఎవరున్నారండి, ఈ రోజుల్లో అందరూ అట్టట్టు ఉన్నారు కాబట్టి నేను ఎట్టున్నానండి అని సమర్థించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నరకానికి పోతే నువ్వు కూడా నరకానికి పోతావా? వాళ్ళందరూ శిక్ష అనుభవిస్తే నువ్వు కూడా శిక్ష అనుభవిస్తావా? ఒకవేళ మన కంటి ముందు ఎవరైనా ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకోండి, నేను కూడా అలా చనిపోవాలని ఎంతమంది కోరుకుంటారు? ఎందుకు అలా కోరుకుంటాం? మనం అలా కోరుకోం, అలా జరగకూడదని మనం కోరుకుంటాం. అలాగే ప్రియులారా, పాపములో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు మనం ఎలా కోరుకోవాలంటే ఆ పాపపు ఛాయలు కూడా నాకు అంటకూడదని మనం అలా కోరుకోవాలి. ప్రియులారా, దేవుని పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి. ఈ క్రిస్మస్ రోజున మీరు దేవునికి ఎందుకు అలాగూ మీ జీవితాన్ని ఒక కానుకగా మీరు అర్పించకూడదు? ఎందుకు మీ హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించకూడదు? ఆ రోజున యేసయ్య పుట్టినప్పుడు ప్రియులారా, సత్రములో కూడా వారికి స్థలము లేనందున అనే మాట ప్రత్యేకంగా వ్రాయబడుతుంది. అంటే మనుష్యులలో స్థలము లేదట, అందుకే ఆయన పశువుల తొట్టిలో పండుకొని పెట్టబడ్డాడట. అంటే మనుష్యులందరూ నెట్టివేశారు అనే దాని అర్థం. నిండు గర్భిణి అయిన మరియమ్మ ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న కాలంలో ఆ బెత్లెహేము గ్రామంలో ఏ ఇంట్లో కూడా యేసయ్యకి స్థానం లేదట. ప్రియులారా,
ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా యేసయ్యకి మీ ఇంట్లో స్థానం ఉందా? మీ ఇంట్లోంచి మీరు నెట్టివేస్తున్నారా మీ పనుల్లో బడి? జాగ్రత్త. యేసయ్యను దుఃఖపెట్టే పండగ మీరు చేయొద్దు. యేసయ్య పుట్టాడని క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. యేసయ్యను ఆరాధించే పండుగ చేయండి. యేసయ్యని సంతోషపెట్టే పండుగ చేయండి. యేసయ్య మెచ్చే కార్యాలు చేయండి. అంతేగాని దేవుని దుఃఖపెట్టే కార్యాలు మీరు గాని మీ ఇంట్లో గాని అనుమతించొద్దని మనవి చేస్తున్నాను. చాలా మంది క్రిస్మస్ పండుగ చెప్పుకొని త్రాగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూస్తే దేవునికి ఎంత దుఃఖమేస్తుంది ప్రియులారా. ఈ సంవత్సరం మీరు అలా చేయొద్దని మనవి చేస్తున్నాను. ఈ సంవత్సరం మీరు ఏం చేస్తారంటే మోకరించి ప్రార్థన చేయండి. వీలైతే క్రిస్మస్ పండుగ రోజు ఎంతగా ప్రార్థన చేయగలిగితే అంత సమయం ప్రార్థన చేయండి. ఆ రోజు దేవుడితో గడపండి. ఎందుకంటే క్రిస్మస్ పండుగ అంటే అర్థం దేవుడు మనకు తోడు, ఇమ్మానుయేలు, దేవుడు మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఆ పండుగ రోజు ఎందుకు ఎక్కువగా ప్రార్థనలో నువ్వు ఉండకూడదు? ఎందుకు ఎక్కువగా వాక్యం చదివే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు? దేవునితో ఉన్న సమయమే నిజమైన పండగండి మనకి. ప్రియులారా, యేసయ్య మిమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ క్రిస్మస్ పండుగ రోజు ఆ రోజున యేసయ్య ఎలాగైతే ఆయా ప్రాంతాలు మరియమ్మ నిండు గర్భిణిగా ఉన్నప్పుడు వెళ్ళిందో అలాగే ఈ రోజున యేసయ్య నీ హృదయం అనే వాకిలి తడుతున్నాడు. నీ కుటుంబాన్ని యేసయ్య తడుతున్నాడు. నీవు యేసయ్య దగ్గరకు రావాలని, యేసయ్య నీతో ఉండాలని ఆయన నిన్ను తడుతున్న సమయం. అందుకే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ క్రిస్మస్ పండుగ రోజు యేసయ్యను నెట్టివేసే వ్యక్తిగా నువ్వు ఉండద్దు, యేసయ్యను చేర్చుకునే వ్యక్తిగా ఉండండి. ప్రియులారా, నేను 19వ ఏట నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాను. 19 సంవత్సరాల పాటు ప్రియులారా యేసయ్యను నేను దూరంగా నెట్టివేశానండి. నా జీవితంలో యేసయ్యకి స్థానం లేదు. కానీ నేను కొత్త బట్టలు వేసుకున్నాను, చర్చికి వెళ్ళి వచ్చాను, ఇంకా ఆ పండగ చేసుకున్నాను. కానీ యేసయ్యకి మాత్రం నా జీవితంలో స్థానం లేదు. ఇలాగే మీలో ఎంతమంది ఉన్నారు? మీ జీవితంలో యేసయ్యకి స్థానం ఉందా? నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివేనా? యేసయ్య ఇచ్చిన రక్షణ నువ్వు అనుభవించావా? లేకపోతే కొత్త బట్టలు వేసుకొని మందిరానికి వెళ్ళొచ్చి ఇంట్లో తిని తర్వాత పాపానికి వెళ్లే సున్నము కొట్టిన సమాధిలాగుంటావా? ఈ సంవత్సరం ప్రియులారా ఒక నూతనమైన వ్యక్తులుగా మీరు మారాలని నేను మనవి చేస్తున్నాను. ఈ క్రిస్మస్ పండుగ మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి, గొప్ప ఆనందాన్ని తేవాలి. నిజంగా చెప్తున్నాను, క్రిస్మస్ పండుగ రోజు గొప్ప సంతోషం కలుగుతుంది. ఎందుకంటే అది దేవదూతలు భూలోకానికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం, పరలోకం నుండి దిగి వచ్చిన ఒక ఆశీర్వాదం. ప్రజలందరికీ గొప్ప సంతోషం కలుగుతుంది అన్నారు. అలాగే ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగుతుంది అన్నారు. మీరు ఈ సంవత్సరం మీరు కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్లి దేవుని హృదయపూర్వకంగా ఆరాధించి యేసయ్యను మీ కుటుంబ సమేతంగా చేర్చుకుంటే మీ ఇల్లు ఒక పరలోకంలో మారిపోతుందండి. ఇక మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ దేవుడు తీర్చివేస్తాడు. యేసయ్య ఒక ఇంటికి అధిపతిగా ఉండి పరిపాలిస్తే ఆ ఇంట్లో ఉన్న అన్ని విషయాలు ఆయన కార్యాలు చేయడం చూడగలుగుతారు. ఏ విషయంలో మీరు ఎదురు చూస్తున్నారో, ఏ విషయంలో మీరు నలిగిపోతున్నారో వాటన్నిటినీ దేవుడు సరిచేస్తాడు. దేవుని కార్యాలు మీరు చూడగలుగుతారు. ఈ క్రిస్మస్ రోజు మీరు అటువంటి ఆనందం అనుభవించాలని మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మీలో ఎంతమంది యేసయ్యను చేర్చుకొని అటువంటి ఆనందం అనుభవించడానికి కోరుకుంటున్నారు? మీరు నాతో కలిసి ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఈ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ గా గొప్ప ఆనందాన్ని తెచ్చేదిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ క్రిస్మస్ పండుగ రోజు మీరు మాకు తోడుగా వచ్చేసారు. అందుని బట్టి స్తోత్రాలు. మహామహిమను విడిచిపెట్టి ప్రభువా మనిషి రూపంలో మీరు మా దగ్గరకు వచ్చినారు నాయన. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకునే మా ప్రియులందరూ మీరు దర్శించండి తండ్రి. ఒక్కొక్కరిని నీ బలమైన ఆత్మతో నింపండి, శక్తితో నింపండి. మారు మనసు లేని వారందరూ మారు మనసు పొందాలి ప్రభువా. రక్షణ లేని వారందరూ రక్షణ పొందాలి నాయన. బాప్తిసం పొందకుండా ఇంకా జీవించేవారు, వాయిదా వేసుకునేవారు యేసు నామములో ఇప్పుడే ఒక తీర్మానం చేయాలి నాయన. ఇక నుంచి నీ బిడ్డలుగా వారు జీవించాలి తండ్రి. నీలో నిలిచి ఫలించాలి ప్రభువా. నీకు దూరంగా ఉంటే ఎండిపోతామని చెప్పావు కదా నాయన. ఇప్పటికే ప్రభువా మా ప్రియులు అనుభవించిన ఆ ఎండిపోయిన కాలం ఇక చాలు తండ్రి. ఆ వేదనలు చాలు, ఆ శ్రమలు చాలు ప్రభువా. నీ బిడ్డలు ఇక నీలో నిలిచి ఫలించేవారిగా చేయండి. నీకు దూరంగా ఉండి మేము ఏమీ చేయలేము కదా తండ్రి. అయ్యా మా ప్రియులు మీరు దర్శించండి. ఈ క్రిస్మస్ పండుగ వారి జీవితంలో గొప్ప ఆనందాన్ని తెచ్చేదిగా చేయండి తండ్రి. ఇప్పుడే వారి జీవితాలు రూపాంతరపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఎంతమంది అయితే గర్భఫలం లేక కుమిలిపోతున్నారు వారందరికీ గర్భఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసు నామములో వారిని ముట్టండి ప్రభు. అద్భుతం జరిగించండి ప్రభు. అనారోగ్యంతో బాధపడుతున్న మా ప్రియులందరినీ దర్శించండి ప్రభు. అయ్యా ఈ క్రిస్మస్ పండుగ నాటికి వారికి స్వస్థత కలగాలి తండ్రి. వారు పరిపూర్ణమైన ఆరోగ్యంతో నీ మందిరానికి రావాలి ప్రభు. నీ ఆనందాన్ని వారు అనుభవించాలి తండ్రి. అటువంటి కార్యం మీరు చేయండి. సిలువలో మీరు పొందిన గాయముల ద్వారా విడుదలైన స్వస్థ శక్తి యేసు నామములో నేను ఇప్పుడు విడుదల చేస్తున్నాను ప్రభు. నిర్గమ 15:26 ప్రకారం యేసు నామములో వీరికి స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను
ప్రకటిస్తున్నాను. ఇప్పుడే మీరు ముట్టండి, అద్భుతం జరిగించండి ప్రభా. ఎంతమంది అయితే మా ప్రియులు ప్రభా ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా దుఃఖముతో, దిగులుతో, బాధతో, చింతలతో వచ్చారు, వారి జీవితంలో ప్రభా ఈ క్రిస్మస్ పండుగ ఒక గొప్ప సంతోషాన్ని తెచ్చేదిగా చేయండి. ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభా, అద్భుత కార్యాలు జరిగించండి నాయన, మహత్కార్యాలు జరిగించండి, సూచక క్రియలు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, క్రిస్మస్ ఆనందం ప్రతి కుటుంబం అనుభవించాలి తండ్రి, నిజమైన ఆనందం అనుభవించాలి ప్రభా. నేను నెట్టివేసే పరిస్థితులు ఎక్కడ వీరి కుటుంబాల్లో కలగనీయొద్దని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియులందరినీ దర్శించండి, బలపరచండి, ఇంకా ఆశీర్వదించండి ప్రభా. ఈ క్రిస్మస్ రోజు నుంచి మొదలుకొని వారి జీవితంలో ఒక నూతనమైన సూర్యోదయం వాళ్ళు చూడాలి, వారి జీవితాలు వేకువ చుక్కలా ప్రకాశించాలి తండ్రి, వారి ఇంకా అంతకంతకు వెలగాలి తండ్రి. వారి జీవితాలు మీరు ప్రకాశింపచేయండి, ఆశీర్వదించండి ప్రభా. ఎంతమంది అయితే వివాహం కాలేదని ఎదురు చూస్తున్నారు, మా ప్రియులందరినీ దర్శించండి ప్రభా. ఒక శ్రేష్టమైన భాగస్వామిని నడిపించండి ప్రభా. వారి వివాహం అతి త్వరలో జరగడానికి కృప దయచేయండి. మీరు అద్భుత కార్యం జరిగించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది అయితే మా ప్రియులు ప్రభా అయ్యా రకరకాలైన పరిస్థితుల్లో మానసిక సమస్యల చేత నలిగిపోతున్నారు, యేసు నామములో వారిని బలపరచండి ప్రభా. వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారికి విరోధంగా పనిచేసే ప్రతి చేతబడి ఆత్మలు, ప్రతి చీకటి శక్తుల ప్రభావం యేసు నామములో లయపరచబడును గాక. బలమైన శక్తితో నీ బిడ్డలను తాకండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఇంట్లో నీ ప్రసన్నతని విడుదల చేస్తున్నాను, నీ మహిమని విడుదల చేస్తున్నాను, నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను ప్రభు. ప్రతి గృహము నీ మహిమతో నింపబడాలి. ఈ క్రిస్మస్ పండుగ నాటికే ఈ కుటుంబాలన్నీ అలా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుత కార్యం జరిగించండి ప్రభు. ఈ కుటుంబం నీ నామాన్ని మహిమపరిచే కుటుంబంగా చేయండి, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ క్రిస్మస్ పండుగ నాటికి ప్రభువుతో కూడిన క్రిస్మస్ గా మీరు అలాగూ సిద్ధపడండి. దేవుణ్ణి మీ హృదయాల్లో చేర్చుకోండి, మీ ఇంట్లో చేర్చుకోండి. మీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చించడం మీరు చూస్తారు. దేవుడు అటువంటి కార్యం మీ జీవితంలో చేయనుగాక. మీ ఉత్తర ప్రత్యుత్తరాలకు, మీరు పొందిన ఆత్మీయ మేలు మరియు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక అగ్ని మినిస్ట్రీస్, డోర్ నంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.